ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఇవన్నీ డోలా కట్ సారీస్ అండి మనకి డోలా సిల్క్ ఉన్నాయి అలాగే డోలా జార్జెట్ ఉన్నాయి అండ్ డోలా క్రేప్ వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది మనకి ఫుల్ సారీస్ కన్నా కూడా కట్ సారీస్ లో క్వాలిటీ అయితే చాలా బాగుంటది చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఈ ఐటమ్ కి లాస్ట్ టైం మనం వీడియో షేర్ చేసినప్పుడు చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి అలాగే రివ్యూస్ కూడా చాలా కస్టమర్ల దగ్గర నుండి ఫీడ్బ్యాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ఫుల్ సారీస్ కన్నా కూడా మాకు కట్ సారీస్ క్వాలిటీనే నచ్చింది మేడం అని అందుకని నేను మీకోసం అయితే ఈరోజు డోలా కట్ సారీస్ అయితే ఇస్తున్నాము ప్రైస్ వచ్చేటప్పటికి $399 ఎనీ 2 కొంటే ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి లాస్ట్ టైం కూడా ఇదే ఆఫర్ ఇచ్చాము బట్ ఇప్పుడు కూడా అదే ఆఫర్ అయితే ఇస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ తీసేద్దాము అని అనుకున్నాము బట్ కాకపోతే ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇస్తున్నాను డోలాలో కూడా మనకి బాందిని డిజైన్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది మంచి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ అనమాట షివోరీ డిజైన్ విత్ బాందిని స్టైల్ వచ్చింది సారీ అయితే సూపర్ గా ఉందండి మనకి జాయింట్ అనేది కంపల్సరిగా ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అస్సలు ప్రాబ్లం ఉండదు అండ్ ఈసారి బ్లౌజ్ చూయించలేదు కదా ఇన్ కేస్ నేను బ్లౌజ్ ఏదన్నా మర్చిపోయినా వెంటనే అడుగుతున్నారండి మేడం బ్లౌజ్ పెట్టలేదు ఎలా వస్తుంది అని ఇదిగోండి బ్లౌజ్ ఇలా చిన్నగా వచ్చింది కట్ సారీస్ లో మోస్ట్లీ 100% ఏంటంటే మనకి పల్లూస్ రావండి కొన్ని సారీస్ కి మాత్రమే పల్లూస్ వస్తాయి మోస్ట్లీ మనకి రన్నింగ్ పల్లూసే ఉంటాయి అండ్ కొన్నిటికి మాత్రమే మనకి ఏంటంటే బ్లౌజ్లు అనేది సెల్ఫ్ వస్తాయి కొన్నిటికి డిఫరెంట్ గా ఇప్పుడు ఈ సారీ ఉంది ఈ సారీకి బ్లౌజ్ అనేది డార్క్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అది వాళ్ళు సెట్టింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసే వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు సెట్టింగ్ అనేది ఇస్తారు మీకు ఒక్కసారి కావాలి అని అనుకోండి ఒక్కసారి తీసుకోండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి అదే మీరు 2 సారీస్ తీసుకున్నారనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు కలిసి వస్తాయి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మెటీరియల్ మెత్తగా ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ యూజ్ కి బాగుంటుంది ఎంప్లాయీస్ కి బాగుంటుంది రెగ్యులర్ వైజ్ బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఎందుకంటే మనకి కటింగ్ అనేది కంప్లీట్ గా కుచ్చులలో పోతుంది కాబట్టి మనం హ్యాపీగా డైలీ వేర్ చేసుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండి దట్టు మనకి డోలా కూడా ఇది కూడా చూడండి సారీ అయితే చాలా చాలా బాగుంది కింద అన్ని మనకి జెరీ వీవింగ్ బోర్డర్స్ అండి ప్రింటింగ్ కాదు అలా ఫాయిల్ ప్రింట్ కాదు అండ్ ఇది కూడా మనకి బంచెస్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేటప్పటికి నాకు దీనికి ఒక్కదానికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా పోకపోయిందండి యాక్చువల్గా ఏంటంటే కట్ సారీస్ లో మనకి మిస్ ప్రింట్స్ అనేది కామన్ అండి ఇది మనకి కట్టు చెంగు పాటలోనే వెళ్ళిపోతుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి మిస్ ప్రింట్స్ అనేది కామన్ గానే వస్తుంటాయి బట్ నాకు ఈ ఒక్కసారికి కనిపించింది మీకు క్లియర్ గా అయితే నేను చూపించేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ప్రైస్ మాత్రం ఏమీ తగ్గదండి ఎందుకంటే మనకి వీటిల్లోనే వచ్చింది కాబట్టి ప్రైస్ యాజ్ యూజువల్ మనకి అంతే వస్తుంది ప్రైస్ అయితే తగ్గదు మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట సారీస్ అన్నిటికీ ఆల్మోస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లే వచ్చాయండి ఒక చీర కావాలి అంటే ఒక చీర కూడా తీసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే ఇలాంటివి పిల్లలకి లెహెంగాస్ అది డిజైన్ చేయించడానికి కూడా చాలా బాగుంటాయండి చూడండి బాందిని డిజైన్ ఎంత చక్కగా ఉందంటే సారీ అంత చక్కగా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కింద వచ్చేసి ఎంబోస్ బోర్డర్ అనమాట గోల్డెన్ జెరీ బోర్డర్ మనకి ఏంటంటే ఇవి జెరీలో డైయింగ్ అనేది కొంత డార్క్ గా పడింది కొంత లైట్ గా పడింది లెంత్ కూడా మనకి 5.5 నుండి 6 మీటర్స్ లెంత్ వస్తాయి బ్లౌజ్ అనేది సపరేట్ వస్తుంది కాబట్టి మనం పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా $399 క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి మీకు డైలీ వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది క్లియర్ గా చెప్పాలి అంటే నెక్స్ట్ వన్ ఫ్లోరల్ డిజైన్ అండి గ్రే కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట కిందంతా జెరీ బోర్డర్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసి కింద బోర్డర్ డిజైన్ అనేది డిఫరెంట్ ఉందండి అదే చెప్తున్నాను కదా బ్లౌజ్లు అనేది వాళ్ళు సెట్ చేసి ఇచ్చినవి మనం ఇస్తాము మనం పర్టికులర్ గా కూర్చొని సెట్టింగ్ అయితే చేయమండి అండ్ ఇది చూడండి సారీ అంతా ఇలా పటోలా డబల్ బోర్డర్ వచ్చిందనమాట మనకి ఏంటంటే బెంటెక్స్ బోర్డర్ టైప్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా $399 ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లాక్ అండి సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది వల్లి డిజైన్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అనమాట సారీ అయితే ఇది కూడా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి $399 ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ అండి
ఇది కూడా అంతే, డోలాలోనే మనకి డబుల్ బోర్డర్స్, బెంటెక్స్ బోర్డర్స్ అన్నమాట. అండ్ బ్లౌజ్ అండి. ఓవరాల్ గా లుక్ అయితే సారీస్ చాలా చాలా బాగుంది, ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. ఈవెన్ ఏంటంటే మీ పిల్లలకి లెహెంగాస్ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు లెహెంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ ఏది డిజైన్ చేయించినా చాలా హైలైట్ ఉంటుంది. మీరు హ్యాపీగా శారీగా కూడా వేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి కటింగ్ అనేది టోటల్లీ ప్రెస్ లోకి వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ అండి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది. బ్లౌజ్లు అనేది చెప్తున్నాను కదా, వాళ్ళు సెట్ చేసి ఇచ్చే దాన్ని బట్టే ఉంటుంది. మనమైతే ఏం సెట్టింగ్ చేసే అంత టైం అయితే ఉండదండి. నేను అది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. చూస్తున్నా కదా, ఇది షివోరి స్టైల్లో లెహేరియా స్టైల్ వచ్చేసింది. కింద బోర్డర్ వచ్చేసి మనకి జెరీ బోర్డర్. అబ్బా దీనికి మాత్రం సెల్ఫ్ బ్లౌజ్ వచ్చిందండి. మనకి శారీలోనే మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. బాగుంది శారీ చూడడానికి ఇది కూడా. అండ్ ఇదైతే టోటల్లీ డిఫరెంట్ బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి ఇలా వస్తుంది, టెంపుల్ బోర్డర్. దీనికి బెంటెక్స్ బ్లౌజ్ అయితే బాగుండేది, అట్లీస్ట్ మనకి రాయల్ బ్లూ బ్లౌజ్ ఇచ్చినా బాగుండేది. బట్ కాకపోతే ఈ టమోటా పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ బోర్డర్ కూడా డిఫరెంట్ అనమాట. కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళు ఇలా వేర్ చేసుకున్నా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడంతా మనకి ట్రెండింగ్ ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్లు అనమాట. ఒక బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకొని 2-3 శారీస్ కి పేరప్ చేసుకుంటున్నాము. అలా చేసుకోవడానికైతే మీకు అసలు 100% సూటబుల్ అండి. అండ్ పటోలా డిజైన్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. దట్టు మనకి ఏంటంటే కల్నేత షేడ్ అన్నమాట. బాగుంది శారీ లుక్ అయితే. ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా 399 ఓన్లీ, షిప్పింగ్ ఎక్స్ట్రా. నాకు ఇది కూడా బాగా నచ్చిందండి. మెంతి కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది. మనకి శారీ అంతా బాందిని డిజైన్ అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి. బ్లాక్ కలర్ లో మనకి బాందిని డిజైన్ లో బ్లౌజ్ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ తో అయితే వచ్చేసింది. వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం మనకి సారీస్ బ్లౌజెస్ మాత్రం మిస్ మ్యాచింగ్ అండి. బట్ కాకపోతే కాంట్రాస్టే సెట్ చేసి ఇచ్చారు వాళ్ళు. కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి. ఇక్కడ నుండి అయితే బ్లౌజెస్ అయితే సూపర్ గా ఉన్నాయండి. ఎందుకంటే నేను సారీస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ చేసి చూసాను. కొన్ని చెకింగ్స్ అయిపోయాయి, కొన్ని ప్యాకింగ్స్ అయిపోయాయి, కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను. ఇక్కడ నుండి మనకి డోలా జార్జెట్ అండి, విస్కోస్ జార్జెట్ అంటారు కదా, ఆ మెటీరియల్ వస్తుంది. బాగుంటుందండి మెటీరియల్ అయితే, మంచి ఫీల్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది. ఇది కూడా ప్రైస్ అంతే 399 ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్. అండ్ డిజైనర్ బ్లౌజ్ మనకి శారీలో మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. కరెక్ట్ గా ఉందండి మ్యాచింగ్ అయితే. ఈ శారీకి అయితే మీరు అస్సలు డౌట్ పడిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి విస్కోస్ బోర్డర్స్ లోనే డోలా సిల్క్ లో అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. బట్ కాకపోతే సేమ్ బోర్డర్ బ్లౌజే వచ్చింది, కానీ మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్డ్ లో వస్తున్నాయండి, అంతే పర్టికులర్ గా. నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి. ఇదైతే టోటలీ డిఫరెంట్ ఇచ్చారండి. సారీ అంతా మనకి ఇలా లెహరియా డిజైన్ వచ్చింది కదా. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా విస్కోస్ బోర్డర్ తో బ్లౌజ్ డార్క్ గ్రీన్ ఇచ్చేసారు. ఎందుకంటే కాంట్రాస్ట్ అయితే ఇలాంటి సారీస్ కి మంచి క్లాసీ లుక్ ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఈ శ్రీ గ్రీన్ లో కూడా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఇదైతే కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి కొంచెం బోర్డర్ మ్యాచింగ్ లో ఇచ్చారనమాట బ్లౌజ్. ప్రైస్ వచ్చేటప్పటికి 399 అండి. షిప్పింగ్ ఎక్స్ట్రా, సివోడి ఆప్షన్ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. ఇదైతే మనకి డోలా సిల్క్ లోనే జూట్ బేస్ లో వస్తుంది. కరెక్ట్ బ్లౌజ్ అయితే వస్తుందండి, పర్ఫెక్ట్ గా. బాగుందండి శారీ అయితే. మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. చూడండి ఎంత క్లాస్ గా ఉందో శారీ ఓపెన్ చేస్తే. అండ్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో అయితే ఉంది శారీ. అండ్ బ్లాక్ అండి. బ్లాక్ పైన మనకి పటోలా డిజైన్ అండ్ విస్కోస్ బోర్డర్స్ అనమాట. అండ్ దట్టు బ్లౌజ్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ లో స్మాల్ డిజైన్ లో అయితే ఇచ్చేసారు. బ్లౌజులు హైలైట్ అండి. ఈ శారీస్ అన్నిటికీ చాలా చాలా బాగున్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి. ఆ బ్లౌజ్ వచ్చేసి ఇలా స్మాల్ డిజైన్ అయితే వచ్చింది. శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి.
సారీ అంతా సేమ్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది. బోర్డర్స్ పడేటట్టు కొంచెం పిక్ అనేది తీయండి, ఎందుకంటే బోర్డర్స్ అన్ని సేమే వచ్చాయి. కొంచెం లిటిల్ బిట్ బోర్డర్ లోనే డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది. సారీస్ కలర్స్, సారీస్ డిజైన్స్ సేమ్ యాజ్ యూజువల్ వచ్చాయి. ఇది కూడా బాగుందండి, మంచి పింక్ కలర్, రాణి పింక్ కలర్ అండి, విత్ విస్కోస్ బార్డర్ అన్నమాట. చాలా హైలైట్ ఉంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. నేను కావాలి అంటే పిక్, ఎవరన్నా బ్లౌజ్ కావాలి అంటే నేను బ్లౌజ్ పిక్ కూడా ఇస్తానండి మీకు ఓకే అనుకుంటే. అండ్ బ్లాక్ కలర్ లోనే మనకి ఇట్లా బాందిని డిజైన్ స్టైల్ అండి. ఇప్పుడు చూడండి శారీ అంతా ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే డీసెంట్ గా ఇచ్చేసారు. అసలు శారీ వేర్ చేసుకున్నా కూడా చాలా కాస్ట్లీ ఫీల్ అయితే ఉంటుంది. అలాగే మనకి కూడా శారీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి. జనరల్ గా జార్జెట్ అంటే అందరికి ఏమనుకుంటారంటే బాడీ కతుక్కుంటది స్కిన్ కి అని అనుకుంటారు. బట్ ఇవైతే మంచి ఫాలింగ్ ఉన్నాయి శారీస్. మీరు వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి మీకు. అది మాత్రం 100% చెప్పగలను, ఎందుకంటే క్వాలిటీ అంత బాగా నచ్చింది నాకు. మెయిన్ క్వాలిటీ చూసే నేను ఐటమ్ అనేది తీసుకున్నాను. పికాక్ బ్లూ కలర్ అండి. అన్నిటికీ మనకి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ లో వచ్చేసాయి, మోస్ట్లీ సెల్ఫ్ బ్లౌజ్ లో వచ్చేసాయండి. అండ్ పళ్ళు అండి, దీనికైతే పళ్ళు కనిపిస్తుంది కదా, కొన్నిటికి మాత్రమే పళ్ళూస్ వచ్చాయండి, అన్నిటికీ పళ్ళూస్ అయితే రాలేదు. అదైతే నేను చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని వీడియోస్ లో మనకి పళ్ళూస్ రాని వాళ్ళకి తర్వాత సారీస్ వెళ్ళాక మాకు పళ్ళూస్ రాలేదు, మాకు బ్లౌజులు రాలేదు అనే కంప్లైంట్స్ వచ్చాయి. నేను అందుకే అది క్లియర్ గా చెప్తున్నాను. అది పీకాక్ బ్లూది ఓపెన్ చేశాం కాబట్టి ఆ సారీలో పళ్ళు అనేది కనిపించింది. రిమైనింగ్ సారీస్ కి అయితే నాకు పళ్ళూస్ కనిపించలేదండి. ఇన్ కేస్ పళ్ళు వచ్చినా అది మీకే పంపిస్తాను, నేనైతే ఏం చేసుకోనండి ఆ సారీ, అది కూడా చెప్తున్నాను. మంచి పింక్ కలర్ అండి, పింక్ కలర్ లో కూడా రాణి పింక్ అంటాం కదా, బ్రైట్ పింక్ కలర్, చాలా బాగుంది కలర్ అయితే. శారీ అంతా ఇలా బాందిని డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది. కొంచెం ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఈరోజు కలెక్షన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.